Hi friends, this is your ANR sir. Today I have come up with a new concept in general English. In all competitive examinations, we find at least one question carrying 5 marks of this concept. It is verb forms. It is verb forms. In this type of questions, a blank is given followed by four alternatives. The candidate is required to choose the correct verb form that suits according to the tense. Let me repeat. In this type of questions, a blank is given followed by four alternatives. The candidate is required to choose the right verb form that suits according to the tense. Here is your first sentence. Prakash dash out every morning. Prakash dash out every morning. Here are your four options. A. Work. A. Work. B. Works. B. Works. C. Is working. C. Is working. D. Worked. D. Worked. అయితే ఇచ్చిన వాక్యంలో మనకి ఎవ్రీ మార్నింగ్ అని ఉన్నది. ఇచ్చిన వాక్యంలో మనకి ఏంటున్నది? ఎవ్రీ మార్నింగ్ అని ఉన్నది. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు ప్రతి ఉదయం చేసే పనిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. ప్రతిరోజు మనం చేసే పనులను మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాం. అయితే ఇచ్చిన వెర్బ్స్లో సింపుల్ ప్రజెంట్ వర్బ్ ఎక్కడున్నది? ఆప్షన్ బి, వర్క్స్. సో option B is the right word to fill the above blank. Prakash works out every morning. Prakash works out every morning. Here is your next sentence. Every child dash love. Every child dash love. Here are your four options. A. Need. A. Need. B. Has needed. B. Has needed. C. Needs. C. Needs. D. Needed. D. Needed. అయితే ఇచ్చిన వాక్యం ఏంటంటే ఒక ఫ్యాక్ట్. ఇచ్చిన వాక్యం ఏంటి? ఒక ఫ్యాక్ట్. ఎప్పుడు మనం ఫ్యాక్ట్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటాం. మనం ఎప్పుడు ఫ్యాక్ట్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకుంటాం. అయితే ఇచ్చిన 4 ఆప్షన్లలో సిలో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఉన్నది, నీడ్స్. ఆప్షన్ సిలో ఏంటున్నది? నీడ్స్. నీడ్స్ అన్నది రైట్ వర్డ్ ఇక్కడ. ఎవ్రీ చైల్డ్ నీడ్స్ లవ్. ఎవ్రీ చైల్డ్ నీడ్స్ లవ్. హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ సెంటెన్స్. ఐ వన్స్ డాష్ టు ఏ కాన్సర్ట్. I once dash to a concert. Here are your four options. A. Go. B. Have gone. C. Is going. D. Went. A. Go. B. Have gone. C. Is going. D. Went. అయితే ఇచ్చిన వాక్యం ఏంటి? నేను ఒకసారి కాన్సర్ట్కి వెళ్ళి తిని అంటే పాస్ట్ టెన్స్లో జరిగిన విషయాన్ని మనం చెప్తున్నాం. మనం ఎప్పుడైనా సరే గతంలో జరిగిన పని గురించి చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. మనం ఎప్పుడైనా సరే గతంలో జరిగిన పనుల గురించి చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. అందువల్ల డి ఈజ్ ద రైట్ ఆప్షన్, వెంట్. డి ఈజ్ ద రైట్ ఆప్షన్, వెంట్. ఐ వన్స్ వెంట్ టు ఏ కాన్సర్ట్. ఐ వన్స్ went to a concert. I dash a strange experience yesterday. I dash a strange experience yesterday. Here are your four words. A. Had. A. Had. B. Did. B. Did. C. Was. C. Was. D. Have. D. Have.
అయితే ఇచ్చిన వాక్యంలో ఏంటున్నది? ఎస్టర్డే ఉన్నది. ఇచ్చిన వాక్యంలో ఏంటున్నది? ఎస్టర్డే ఉన్నది. అయితే మనకి ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం రాసుకోవాలి. మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ మనం రాసుకోవాలి. అయితే ఇక్కడ మనకి రెండు వెర్బులు ఉన్నాయి సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఏంటి? హ్యాడ్ ఒకటి, వాజ్ ఒకటి. అయితే ఇక్కడ వాజ్ అన్నది రాదు. ఇక్కడ మనకి వాజ్ అన్నది రాదు. హ్యాడ్, ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే అంటే అనుభవించాను. ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే. Here is your next sentence. I dash a chance to meet them when I was in America. I dash a chance to meet them when I was in America. Here are your four words. A. Got. A. Got. B. Have got. C. Get. C. Get. D. Gotten. డి గాటెన్. అయితే మనకి ఇచ్చిన వాక్యంలోనూ రెండో క్లాజు మనకి సింపుల్ పాస్ట్లో ఉన్నది. వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా అంటే ఏంటి? మనం జరిగిపోయిన విషయం గురించి మనం చెప్తున్నాం. అయితే ఇచ్చిన వెర్బ్స్లో మనకి పాస్ట్ టెన్స్ వెర్బ్స్ ఏ ఉంటున్నాయి? ఒక్కటే ఉంది, ఏ గాట్ ఒకటి ఉంది. అదేంటది? ఏ గాట్. అందుకు మనకి ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఐ గాట్ ఏ ఛాన్స్ టు మీట్ దెమ్ వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా. ఐ గాట్ ఏ ఛాన్స్ టు మీట్ దెమ్ వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా. Here is your next sentence. The teacher dashed the child on the back. The teacher dashed the child on the back. Here are your four words. A. Pat. A. Pat. B. Patted. B. Patted. C. Has patted. C. Has patted. D. Pats. D. Pats. అయితే మనం ఒకసారి ఇచ్చిన వాక్యాన్ని ఒక్కసారి చదువుకుంటే మనకేంటి అర్థమవుతుంది? ఆ పని పూర్వంలో జరిగింది అని తెలుస్తుంది. ద టీచర్ డాష్ ద చైల్డ్ ఆన్ ద బ్యాక్. ఈ యాక్షన్ పూర్వంలో జరిగిపోయింది. అయితే అందువల్ల మనకి ఇచ్చిన వెర్బ్స్లో పాస్ట్ టెన్స్ వెర్బ్స్ ఏంటున్నాయి? ఒకటి ఉంది. ఏంటది? బీ ప్యాటెడ్. ఏంటున్నది? బీ ప్యాటెడ్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద టీచర్ ప్యాటెడ్ ద చైల్డ్ ఆన్ ద బ్యాక్. ద టీచర్ ప్యాటెడ్ ద చైల్డ్ ఆన్ ద బ్యాక్. Here is your next sentence. The lakes dash up in summer. The lakes dash up in summer. Here are your four words. A. Dry. A. Dry. B. Dries. B. Dries. C. Are drying. C. Are drying. D. Dried. D. Dried. ఇచ్చిన వాక్యం ఒక్కసారి మనం ఇంకా చదువుకుందాం. ద లేక్స్ డాష్ అప్ ఇన్ సమ్మర్ అంటే ఏంటి? ఇది నిత్యం జరిగే క్రియ. ఏంటి? ప్రతి ఎండాకాలంలోనూ లేక్స్ ఏంటవుతాయి? ఎండిపోతాయి. లేక్స్ ఏంటవుతాయి? ఎండిపోతాయి. అయితే మనం ఇక్కడ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం రాసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్ట్, ఎప్పుడూ జరిగే విషయం. అయితే మనకి ఇచ్చిన వాక్యాల్లో రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బులు ఉన్నాయి. ఇచ్చిన 4 వర్డ్స్లోనూ మనకి 2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్స్ ఉన్నాయి. ఏంటివి? ఏ అండ్ బి. డ్రై, డ్రైస్. అయితే లేక్స్ అన్నది ప్లోరల్ కాబట్టి మనకి అక్కడ డ్రై వస్తుంది. ద లేక్స్ డ్రై అప్ ఇన్ సమ్మర్. ద లేక్స్ డ్రై అప్ ఇన్ సమ్మర్. So this is your next sentence.
Kind words dash others joy. Kind words dash others joy. Here are your four words. A, give. A, give. B, have given. B, have given. C, gave. C, gave. D, giving. D, giving. మనం ఇచ్చిన వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. కైండ్ వర్డ్స్ డాష్ అదర్స్ జాయ్. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడూను మనకి అనునయంగా అవళతో మనం మాట్లాడితే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరితోనైనా సరే మనం కైండ్గా మాట్లాడితే అందరికీ హ్యాపీగా ఉంటుంది. దురుసుగా మాట్లాడితే హ్యాపీగా ఉండదు. కాబట్టి సో దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడూ జరిగే క్రియ ఇది. అందువల్ల ఇచ్చిన నౌన్ ఏంటి? వర్డ్స్ ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటి వస్తుంది? గివ్. కైండ్ వర్డ్స్ గివ్ అదర్స్ జాయ్. కైండ్ వర్డ్స్ గివ్ అదర్స్ జాయ్. This is your next sentence. He who dash hard work certainly succeed. He who dash hard work will certainly succeed. Here are your four words. A, works. A, works. B, worked. B, worked. C, work. C, work. D, has worked. D, has worked. ఇచ్చిన వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. He who dash hard work will certainly succeed. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. అందువల్ల మనం ఈ బ్లాంక్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ని ఉపయోగించాలి. అయితే హీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. అందువల్ల మనకి V5 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వస్తుంది. అంటే ఇక్కడ వర్క్స్. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్క్స్. హీ హూ వర్క్స్ హార్డ్ విల్ సర్టన్లీ సక్సీడ్. హీ హూ వర్క్స్ హార్డ్ విల్ సర్టన్లీ సక్సీడ్. Here is your next sentence. I dash the parcel in the morning. I dash the parcel in the morning. Here are your four options. A, received. A, received. B, have received. B, have received. C, receives. C, receives. D, had received. D, had received. చూడండి ఇచ్చిన వాక్యం ఏంటున్నది? ఐ డాష్ ద పార్సెల్ ఇన్ ద మార్నింగ్. అంటే పొద్దున్న జరిగిన విషయం గురించి నేను చెప్తున్నాను. అంటే పొద్దున జరిగిన విషయం అంటే ఏంటంటే అయిపోయిన విషయం. అంటే వెర్బ్ అన్నది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అయితే మనకి ఆప్షన్ ఏలో ఉన్న వెర్బ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. రిసీవ్డ్. So your received is the right answer. I received the parcel in the morning. I received the parcel in the morning. Here is your next sentence. He took out his pen and dash writing. He took out his pen and dash writing. Here are your four options. A, started. A, started. B, start. B, start. C, starts. C, starts. D, starting. D, starting. చూడండి ఇచ్చిన వాక్యంలో ఒక వెర్బ్ ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉన్నది. ఇచ్చిన వాక్యంలో ఆల్రెడీ ఒక వెర్బ్ సింపుల్ పాస్ట్లో ఉన్నది. అయితే రెండు వాక్యాలని మనం అండ్తో కలుపుతున్నాం. అందువల్ల రెండో వాక్యంలో వచ్చే వెర్బ్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. అంటే ఏంటి? స్టార్టెడ్. ఆప్షన్ ఏ, స్టార్టెడ్.
He took out his pen and started writing. He took out his pen and started writing. Here is your next sentence. If she dash now, we would be in trouble. If she dash now, we would be in trouble. Here are your four options. A. Arrives. B. Arrived. C. Arrive. D. Has arrived. A. Arrives. B. Arrived. C. Arrived. D. Has arrived. ఇచ్చిన వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఇఫ్ షీ డాష్ నా వీ వుడ్ బి ఇన్ ట్రబుల్. చూడండి, రెండో వాక్యంలో మనకేంటుంది? పాస్ట్ కండిషనల్. వీ వుడ్ బి ఇన్ ట్రబుల్, పాస్ట్ కండిషనల్. అయితే మనకి రెండో వాక్యంలో పాస్ట్ కండిషనల్ ఉంటే ఇఫ్ తోటి మనకి ఏంటి వస్తుంది? సింపుల్ పాస్ట్ వెర్బ్ వస్తుంది. అంటే ఇఫ్ షీ అరైవ్డ్ నౌ, ఇఫ్ షీ అరైవ్డ్ నౌ we would be in trouble. If she arrived now, we would be in trouble.